ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ రెహానా, ఏపీలో అరెస్టుల పర్వం అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అమరావతి రాజధానిపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొమ్మినేని శ్రీనివాసను కూడా గత 4 రోజుల క్రితం కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. దీంతో కూడా కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అదే విధంగా కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటికైతే మనకి కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా బెయిల్ అప్లై చేయడంతో సుప్రీంకోర్టు కూడా ఇటు ప్రభుత్వంపై కానివచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పోలీసులను కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం కొన్ని చవాట్లు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అరెస్ట్ చేసిన విధానం కానివ్వచ్చు, అతనిపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక మీడియాని భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే మాత్రం కూడా పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా సుప్రీంకోర్టు వెంటనే షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మాత్రం కొమ్మినేని శ్రీనివాస్ కి మంజూరు చేయాలని చెప్పేసి అయితే కూడా తక్షణమే ఆర్డర్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మాత్రం కూడా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే అమరావతి రాజధానిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీడియాకి స్వేచ్ఛ ఏదైతే ఉందో స్వేచ్ఛలో పడదో మాట్లాడుకునే హక్కు అయితే ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు ఒక సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ తో కూడా కూడుకున్నటువంటి అంశాలతో కూడా కూడుకున్నటువంటి అంశాలు కూడా ఈ రోజు వెలుగులో తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది. దీనిపై కూడా ఇప్పటికే ఇటు ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ మంజూరు చేయడం అంశం అయితే మాత్రం ఇటు వైసీపీ నేతలు కానివచ్చు, అదేవిధంగా జగన్ కూడా చాలా ప్రభుత్వానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఇంకెన్ని చేస్తారంటూ కూడా కొన్ని ఎక్కువ కూడా చేసిన అంశం కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం చంద్రబాబు చేసినటువంటి తప్పు తెలుసుకోకుండా ఆ వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సాక్షి మీడియాపై ఆపాదిస్తూ కూడా ఒక బ్లూ మీడియాతో పాటుగా ఒక చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఇట్లా చేస్తారని చెప్పేసి మాత్రం కూడా జగన్ తన ఎక్స్ వేదికలో టార్గెట్ చేసుకుని కూడా ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కానివచ్చు, అదేవిధంగా ఈ నేతలందరూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే హలో ఓకే యశ్వంత్.